ఇప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారిని చూసాం. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌ని చూసాం. ఇద్దరిలో ఏమన్నా తేడా ఉందంటారా? తేడా ఏముంది ఈ చంద్రబాబుని మించినట్టు లేడు. ఆ! ఇదే ఇదే ఇది ఆడు ఒకసారి వచ్చినా ఏం చేశాడు? ఆ! కరెంటు బిల్లులే కానీ ఈ రాజధాని కానీ ఏదైనా నాశనం చేసి వెళ్ళాడు. ఇంకా ఆయన ఎట్ట మనం అనుకుంటాము. అంటే ఇప్పుడు చంద్రబాబు అయినా మోడీ కాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. నిధులు అని చెప్పి అన్ని స్వలాభం కోసం తెస్తున్నాడు అంటున్నారు. వెళ్తున్నాడు వెళ్ళి నిధులు తెస్తున్నాడుగా, మన కోసమే తెస్తున్నాడుగా. ఆడు స్వలాభం కోసం ఆడే తెచ్చుకుంటున్నాడు, మన కోసమే తెస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ పోలవరం కట్టడం గానీ, రాజధాని కట్టడం గానీ చంద్రబాబు వల్ల కాదంటున్నారుగా. ఆడ చంద్రబాబు వల్ల కాదు, ఎవడి వల్ల అయింది, ఎవడి వల్ల కాదు. అంటే నారా లోకేష్ కూడా మంత్రిగా సరిగ్గా పనిచేయలేకపోయాడు. ఉద్యోగాలు కూడా ఏమి ఇవ్వలేకపోయాడు అంట. నిండా సంవత్సరం అయింది. ఎట్ట ఇంతలో నిన్న కంగారు పడి ఎట్టగో, ఇంతలోనే కంగారు పడి ఎట్ట. ఇంకా ఒక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి నేను వచ్చేస్తున్నా అధికారంలోకి అంటున్నాడు. అదంతా వేస్ట్ మాట. పందాలు కడతాడేమో, కట్టమానండి, కడతాం మేము. మళ్ళీ టీడీపీ వస్తలే, ఉమ్మడిదే వస్తలే. అంటే రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తున్నారు. లేకపోతే మేము వెళ్తుంటేనే వాళ్ళకి భయం వేస్తుంది, అందుకని నన్ను తిరగనీయట్లేదు అంటున్నారు. అది వేస్ట్ మాటలు ఇవన్నీ. జగన్ గారు మాట్లాడే వేస్ట్ మాటలు, ఆ వర్గమే వేస్ట్. మనం చూసాముగా, 5 సంవత్సరాలు చూసాము. ఏం చేశాడు జగన్? చెప్పండి. ఏమీ చేయలే. రాజధాని అట్ట కుంపు చేసి చెట్లు వాటిని పొడిపిలాగా చచ్చిపోతున్నాడు. అంటే రాజధాని రైతుల దగ్గర బలవంతంగా భూములు ఇంకొకసారి లాక్కుంటున్నాడు. ఫస్ట్లో కూడా లాక్కున్నాడు. నాకు చేసింది రైతులుగా చంద్రబాబే మేలు చేశాడు. అసలు మనది విజయవాడ వచ్చేసి రాజధానికి దగ్గరగా ఉండిద్ది. అలాంటి రాజధానిని ఒక శ్మశానం అది ఎందుకు పనికిరాని చోట తీసుకెళ్ళి అమరావతి పెట్టి అక్కడ రాజధాని పెట్టాడు అంటున్నాడు. అంత స్థలం విజయవాడలో ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అదే స్థలం దొరికిపెట్టి మనకి రాజధానిని ఏర్పరిచాడు. అంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయడానికి నేను 3 రాజధానులు పెట్టాను, ఆయన మొత్తం చెడగొట్టాడు అంటున్నారు. అది చెప్తారా వేస్ట్ మాటలకి ఇవన్నీ. జగన్ గారు మాట్లాడి వేస్ట్. ఏమన్నా మళ్ళీ ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా జగన్కి? అసలు లేదు. ఇక్కడి నుంచి చంద్రబాబు చెప్తే ఏమన్నా వస్తాడేమో ఆడు అవకాశం. అసలు లేదు, ఆడి జీవితంలో లేదు. ఈసారి కుప్పంలో కూడా కష్టమే అని చెప్పి అంటున్నారు. వస్తుందే. కుప్పంలో చూసావమ్మా, నిన్న అనౌన్స్ చేశాడు వాళ్ళందరినీ 24 ఇళ్లలో ఏమన్నా దత్తత తీసుకుంటున్నాడు. మంచి చేస్తున్నాడుగా. ఇంకెట్ట కుప్పంలో గెలుస్తాడు? జగన్ గారు గెలుస్తాడట. ఈసారి 11 కాదు 100 మళ్ళీ అధికారం అనేది ఎవరి సొత్తు కాదు, మళ్ళీ అధికారంలోకి వస్తాం అంటున్నాడుగా. ఆడు అట్టాగే మాట్లాడతాడు. గెలవలేనాడు ఏమంటాడు జగన్ గారు, అంతే ఏమంటాడు. ఇంకా మనకి చంద్రబాబు హయాంలో ఇంకేమన్నా మంచి ప్రాజెక్టులు అవన్నీ రాబోతున్నాయి అంటారా? వస్తాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చేప్పటికి ఈ రాజధాని ఇవన్నీ చూసుకునేప్పటికీ చాలా తేడా. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ప్రాజెక్టులు వస్తాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు అయితే పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు. ఇప్పుడు జగన్ కూడా నేను పర్యటనలు చేస్తున్నాను అంటున్నాడు. ఈ రెండు ఒకేలాగా చూడొచ్చా మనం? ఈయన మించినాడు కాదండి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది టీడీపీ పార్టీ వచ్చి, ఏ అభివృద్ధి అయితే చేయలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అన్ని చేస్తున్నా అంటున్నారు. ఏది నిజం అంటారు? చేస్తున్నారు, చెప్పినట్టు చేస్తున్నాడు. అంటే అసలు అక్కడ అభివృద్ధి అనేది కనపట్టలేదా? ఎవడో అంటున్నా, వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. ఏంది వాళ్ళు చేశారంట. వాళ్ళు ఏం చేశారు చెప్పు. అంటే నేనుంటే ఈ పార్టీ 3 రాజధానులు కట్టేవాడిని. ఒకదానికి 60 పెట్టి 3 కడతాడు. అదే అంటే ఈ చంద్రబాబు వచ్చేసి రాజధాని అని చెప్పి భూములు లాక్కుంటున్నారు అంటున్నారు. లాక్కున్నాడు, అందరూ ప్రేమతో ఇచ్చారు, ఎవరి దగ్గర లాక్కోలే ఆయన. అదే 3 సంవత్సరాల్లో కాదుగా 30 సంవత్సరాల్లో కూడా కట్టలేదు అంటున్నారు. ఎవరన్నారు? వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ వల్ల అసలు ఏది కాదని చెప్పే కాళ్ళకి లేదు, చరిత్ర అయిపోయింది. అది అంటే 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటున్నారు. సీన్ లేదు, ఇక ఆ లైఫ్ లాంగ్ లేదు జగన్కి. అది అంటే వచ్చేది జగన్ ప్రభుత్వమే, రపరప ఆడేస్తాం అది ఇది అని చెప్పి అంటున్నారు. ఇక రపరప ఉండిద్ది జగన్కే, రపరప ఉండిద్ది. అంటే ఏ పథకాలు కూడా సరిగ్గా అమలు అవ్వట్లేదు అంటున్నారు. అన్నీ వస్తున్నాయి తమ్ముడు, రాకుండా ఏదీ లేదు. కాదు 4 రోజులు వెనకమ్మంగళం అన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు పథకాలు లేట్ అవుతున్నాయి. ఇక లేట్ అవడం వల్ల ఏమన్నా వ్యతిరేకత వచ్చేది ఉందంట ప్రభుత్వానికి? దోచేసారు వాళ్ళు, ఏముంది ఎత్తానికి పథకాలు. అంటే ప్రాజెక్టులు కట్టడం కానీ నిదానంగా పడతాయి మాయా. అంటే ఇప్పుడు ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు స్వలాభం కోసమే చేస్తున్నాడు అంటున్నారుగా. ఏం కాదు, ఆయన చేస్తాడు, డౌట్ లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు గాడిలో పెట్టగలరు అంటారా? పెడతాడు, ఆయన వల్ల తప్పితే ఎవడి వల్ల కాదు. అది ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? చాలా తేడా ఉంది, చాలా. నాకే నక్కలు అనుకున్నంత తేడా ఉంది. అదంతా దోసుకొని తింటమే. ఇదంతా ఇప్పుడు ఈయన తింటలేదు అంటలా,
కొంచెం తిన్నా కొంత పెడుతున్నాడుగా. అదే బాబు, అంటే సంవత్సరంలో ఏ అభివృద్ధి అయితే చేయలేదు అంటున్నారు. ఎందుకు అభివృద్ధి చేయాలా? కనపడలేదు. కళ్ళు లేనివాడికి కనపడదు, కళ్ళు ఉండేవాడికి కనపడిద్ది అభివృద్ధి. అంటే ఒకేసారి ఇప్పుడు ఇంత పెడతావు, నువ్వు తినరా అంటే తినేస్తావా మనం? చికెను మటను బిర్యానీ అన్ని పెట్టేసి తినరా అంటే తింటామా? అది అక్కడ డబ్బు లేదా? డబ్బు ఏదో ఒకటి విధంగా తంటాలు పడి తెస్తున్నాడు కదా ఎక్కడో చాట. అంత మొదలు గోతులు ఉండేవి, ఇప్పుడు ఉండయా? లేవు కదా. అంటే సంవత్సరంలోనే ఏమి అభివృద్ధి అనేది చేయకపోతే ప్రజలందరూ నా దగ్గరికే వస్తున్నారు, ఇంకో 3 సంవత్సరాల్లో అధికారంలోకి వస్తా అంటున్నాడు ఆయన. మంచిదే అధికారంలో వస్తే రమ్మను. మంచిదేను, ఆశ ఉంటుంది మానవుడికి, ఆశ జీవి. నేనేం వస్తాను లేదు అట్లా చెప్పకపోతే రేపు ఎవడో రాడు, క్యారెక్టర్ ఉండదు, చల్లా చెదిరైపోయింది. ముందర అక్కడ మామూలుగా ఆ కేసులు తాను చూసుకోమని మనం. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, 4 సంవత్సరాల్లో రాజు ఎవడో రెడ్డి ఎవడో, నువ్వెక్కడ ఉంటావో నేను ఎక్కడ ఉంటాను అంటేనా? అంటే ప్రతిపక్షాలు గొంతు నొక్కే విధంగానే ఉంది, కావాలని అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. అక్రమ అరెస్టులు అది ఎవడో ఇక చెవిటోడు అంటాడు. అది అక్రమ అరెస్టులు అవన్నీ. అంటే దాదాపు పొలం బొలాలు అన్ని భూ కబ్జాలు చేశారు. అంటే కాకపోతే మొన్న వచ్చినట్టయితే ఇదిగో ఈ బిల్డింగులు అన్నీ నాయ అనేవాడు, మొత్తం ఎల్లడ్రా నాయ అనేవాడు సరిపోయేది. అది అంటే రాజధాని కడతా అనే ఒక నెపంతో భూములన్నీ బలవంతంగా లాక్కుంటున్నాడు, రెండోసారి లాక్కుంటున్నాడు అంటున్నాడు. వాళ్ళకి లేని దొరద మనకి దేనికి? ఇచ్చేవాడికి లేదు దొరద, మనకి దేనికి? వాళ్ళు ఇస్తున్నారు కదా, బలవంతంగా ఏం లాక్కోవట్లేదు కదా. ఇప్పుడు సన్నాసి ఉంటాడు ఎవడో ఒకడు. ఇప్పుడు ఊళ్ళో అందరూ మంచివాళ్ళు ఉంటారుగా, అందరూ మామూలుగా ఒక 30 మంది చెడ్డవాళ్ళు ఉంటారు, 70 మంది. ఆ 30 మందిలో 10 మంది ఇవ్వనంటారు. ఏముంది అప్పుడు కూడా అట్టగే ఇవ్వనల్లా. బొండవల్లిలో అంతా ఇచ్చి ఇది ఏమనంటే ఎట్టగుంటుంది అట్టగే అక్కడ కూడా వాళ్ళే ఇస్తారు. అంటే నేనుంటే ఈ పాటికి 3 రాజధానులు కట్టేవాడిని, వీళ్ళకి ఒక రాజధాని కట్టడం చేత అవ్వట్లేదు అంటున్నారు. మొన్న 5 సంవత్సరాలు ఏం చేశాడు? కట్టొచ్చుగా. మొన్న 5 సంవత్సరాలు ఉన్నాడు, 5 సంవత్సరాల్లో మరి ఎందుకు కట్టలేకపోయాడు చెప్పునానా? అది అంటే ఒక పోలవరం కానీ హంద్రీని ఇట్లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చేదాన్ని కూడా చంద్రబాబు స్వలాభం కోసం దోచుకోవడమే వచ్చు చంద్రబాబుకి అంటున్నారు. అవునవును, దాచుకుంటానికి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చాడు, కడుతున్నాడు, నువ్వేం చేసా? నువ్వు వాడికి అమ్ముడిపోయావు, కేసీఆర్కి అమ్ముడిపోయి ఇది చేసుకున్నావు, కట్టుకోకుండా దాన్ని అట్టగే పెట్టావు. కేసీఆర్ దగ్గర మరి ఎంత తీసుకున్నావు మరి నువ్వు? అంటే ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ పర్యటనలో అయితే ఉన్నారు, ఆయన అభివృద్ధి కోసం సంక్షేమం కోసం వెళ్ళారు. అయితే నేను పర్యటనలు చేస్తున్నాను, నన్ను రాష్ట్రంలో తిరగనీయట్లేదు అంటున్నారు. అవును కరెక్ట్. ఆయన సింగపూర్ వెళ్ళేది దేనికంటే అంత ముందర 7 స్టార్ హోటల్ ఒకటి ఉండేది ఆయనకి, దాన్ని ఇంకా 14 స్టార్ చేసుకుంటానికి వెళ్తున్నాడు ఆయన. అది ఆయన చెప్పేది అట్టు ఉంది. మరి ఆయన అంటే జగన్ అంటున్నారు చంద్రబాబు జల్సా చేయడానికి సింగపూర్ వెళ్తున్నాడు. అవునవును, ఇక్కడ చేసుకోలేడా జల్సా? మాట్లాడేదానికి కూడా ఒక ఇది ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేకి నమస్కారం పెట్టాల్సిన పనిలా. అప్పుడు వాలంటీర్ కనపడితే గవ్వుకుని కూర్చున్నాడు లేచి నమస్తే రమేష్, నమస్తే కూర్చో అంటే అప్పుడు మనం కూర్చోవాలి. అదే ఎమ్మెల్యే వెళ్తాం అనుకో, ఎమ్మెల్యే వెళ్ళినా మనం లేకపోయినా ఏమీ ఇబ్బంది లేదు. ఆయనతో వాలంటీర్తో బోల్డ్ ఇబ్బంది. దేనికంటే పింఛన్ తీసేస్తాడేమో, బియ్యం కార్డు తీసేస్తాడేమో, ఆరోగ్యశ్రీ కార్డు తీసేస్తాడేమో అని. అది అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్లు తీసేశారు అంటున్నారుగా. ఎక్కడ తీశారు? అంటే 4,000 ఒకసారి పెంచడానికి పెంచాడు, చాలా వరకు బోగస్ పెన్షన్లు అది ఇది అని చెప్పి తీసాడు, అందులో నిజం లేదంటున్నాడు. ఆయన ఎంత మందికి ఇచ్చాడు, ఈయన ఎంత మందికి ఇచ్చాడు నువ్వు తెలిసింది కదా. మామూలుగా వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తే ఆయన ఎంతమందికి ఇచ్చాడు, ఎన్ని బటన్లు నొక్కాడు, ఈయన బటన్లో తెలిసింది కదా. ఊరికే మాట్లాడంగానే సరిపోయిద్దా? నోరు ఉందని మనం ఏది బట్టి అది మాట్లాడితే ఎట్టా? అంటే వాలంటీర్లు తీసేసి ముసలాం వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతున్నారు, వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. హ్యాపీగా ఉన్నారు పింఛన్ తీసుకునేవాళ్ళు. ముసలా మొత్తం ఎవరినే ఇబ్బంది పెట్టలేదు అంతా. ఇంకా మా కోరిక ఏంటంటే మొగుడు చచ్చిపోయిన వాడికి మామూలుగా భార్యకి ఇస్తున్నారు విడోకి. ఇప్పుడు పెళ్ళాం చచ్చిపోయి మొగుడు ఉండా అనుకో, మరి ఆడికి కూడా ఇవ్వమని మా కోరిక. అది అంటే వృద్ధాప్య పింఛన్ ఇస్తారు కదా. వృద్ధాప్య పింఛన్ కాకుండా వృద్ధాప్యం అంటే ఇద్దరు ఉండరు, ఇచ్చాడు మొగుడు పెళ్ళాం ఉంటున్నారు. మరి పెళ్ళాం చచ్చిపోతే ఈయన ఏం చేస్తాడు మరి? అందుకని తోడన్నా ఉండాలి, ఓ దాన్ని చేసుకునేటట్టు చూడాలి, లేదంటే ఓ 4 ఏళ్ళు పెన్షన్ అన్నా ఇవ్వాలి. అది ప్రజెంట్ రాష్ట్రంలో లెక్క స్కామ్ ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం. ఆ కుంభకోణంలో జగన్ బీజేపీ కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి ఒక గుసగుసలు అయితే వినపడుతున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? మామూలుగా వెళ్తా ఉంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇదివరకు
ఎప్పుడైతే అద్వానీ గారిని తీసేశారో అప్పటి నుంచి సైలెంట్గా ఉంటున్నా. అద్వానీ గారు ఇట్లా దండం పెట్టుకుని నుంచున్నాడు, మీకు గుర్తుందో లేదో. మోడీ గారు ఇటు వెళ్తా ఆయన దగ్గర రాగానే మొఖం ఇటు తిప్పుకొని వెళ్ళిపోయాడు, ఆయన కనీసం దండం కూడా పెట్టుకోకుండా. అప్పటి నుంచి నేను బీజేపీ పార్టీని వదిలేసేసాను. మరి గురువు ఆయన లేని 2 సీట్లది 170 సీట్లకు పట్టుకొచ్చాడు ఆయన అద్వానీ గారు. మరి ఆయనకి ఆ పని చేశాడంటే ఏంటి? నీకు 75 సంవత్సరాలు నువ్వు పక్క తప్పుకోండి అన్నావు, మరి రేపు నువ్వు తప్పుకుంటావా? రేపు సెప్టెంబర్లో నీకు 75 వస్తున్నాయిగా, ఎవరికన్నా ఇస్తావా? అంటే ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా? బీజేపీ ఏమన్నా సపోర్ట్ ఇస్తుంది అంటారా? అరెస్ట్ అయ్యేవాడైతే ఎప్పుడో చేస్తారు. అది అక్కడ పైన మోడీ గారు ఉన్నాడుగా, మోడీ బాబా దత్తపుత్రుడు మోడీకి, జగన్ రెడ్డి. ఆయన ఉన్నంతకాలం, అదానీ ఉన్నంతకాలం, మోడీ ఉన్నంతకాలం ఈయన అరెస్ట్ అవ్వడు. ఇంకా చంద్రబాబు అరెస్ట్ అవుతాడు కానీ మట్టికి ఈయన అరెస్ట్ అవ్వడు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, ఎటువంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ అంటుంది. అన్ని అభివృద్ధి ఒక్కొక్కటి చేస్తాం అంటున్నారు. ఈ రెండిట్లో నిజమేది అంటారు? విమర్శిస్తాం, నువ్వు నన్ను విమర్శిస్తాం, అవన్నీ అంతే. అభివృద్ధి జరగలేదంటే ఇప్పుడు మొన్న అవును అసలు ఇంట్లో ఉన్న అసలు 2-3 పడ్డాయిగా డబ్బులు. అవును అసలు ఇవన్నీ తిన్నారుగా. అంటే ఆ డబ్బుల్లో కూడా మంత్రి నారా లోకేష్ 2000 నొక్కేశాడు అంటున్నారు కదా. అవును అసలు అవును ఆ గవర్నమెంట్లో తీసుకోలేదండి, ఆ గవర్నమెంట్లో కూడా తీసుకున్నారు కన్నా. అంటే ఇప్పుడు ఇందులో అటు విద్యాశాఖ మంత్రిగాను ఐటీ శాఖ మంత్రిగా మంత్రి నారా లోకేష్ బాగానే సంపాదిస్తున్నాడు, ఇటు కంపెనీల పేరు చెప్పి తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తున్నాడు అంటున్నారు. అదే అవును అసలు కంపెనీలు రాకపోతే ఎట్టా మరి? ఇప్పుడు మనకి ఉపాధి లేకే కదా మనం హైదరాబాదు బెంగళూరులో పోయేది. అంటే ఉపాధి తీసుకురావడంలో మేము కూడా ఫిష్ ఆంధ్ర వాలంటీర్లు జాబులు ఇచ్చాము, మేము ఆదుకున్నాం యువతను అంటున్నారు కదా. ఏం వాలంటీర్లు ఏమనుందా? భయపడాల్సి వచ్చేది, నమస్కారం పెట్టాల్సి వచ్చేది వాలంటీర్కి.